కూడా మీ దగ్గర ఆన్సర్స్ కావాలి. ఓకే, ఫస్ట్ మీ గోల్ ఏంటి రాయండి. గోల్, వాట్ ఈస్ యర్ గోల్? నెక్స్ట్ 6 months లో 1 crore సంపాదిద్దాం అనుకుంటున్నారా, 2 crore, 3 crore, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 6 months షార్ట్ టర్మ్ గోల్, ఎక్కువ షార్ట్ టర్మ్. 6 months లో ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నాం, జస్ట్ ఒక నెంబర్ చెప్పండి వేగంగా. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు రైట్. ఇక్కడ జ్ఞానం ఇవ్వడం రావట్లేదు, మోటివేషన్ ఇవ్వడం రాలేదు. మీరు బిజినెస్ ఎలా చేయగలుగుతారు, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఫస్ట్ మీ గోల్ ఏంటి? గోల్ రాసుకున్నారా? ఎంతైనా ఉండండి, ఎప్పుడైనా కూడా గోల్ అనేది మనం టార్గెట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ 10 లక్షలు చేశారు, దాన్ని 20, 30, 40 లక్షలు పెట్టుకుంటేనే మనం ప్రెషర్ పెట్టుకుంటేనే ఇంకెక్కువ మనం విత్కోల్ చేయగలము. గోల్ రాసుకున్నారా? 6 months గోల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటా అంటే దాన్ని డివైడ్ చేసుకొని, డివైడ్ బై మంత్స్, డివైడ్ బై డేస్, డివైడ్ బై మంత్స్, డివైడ్ బై డేస్. పర్ డే ఎంత, పర్ మంత్ ఎంత రాయండి. మీ గోల్ అచీవ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, 6 months లో 1 crore అచీవ్ చేయాలి. 1 month కి ఎంత అచీవ్ చేయాలి, డేకి ఎంత అచీవ్ చేయాలి. క్లియర్? రండి, కాలండి, క్యాలెండర్ యూజ్ చేయండి. మ్యాథ్స్ లో వెళ్ళిపోయినవారు ఎవ్రీవన్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఎందుకంటే మనం ఏదైతే రాస్తామో మన బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టుకోగలదు. నార్మల్ నేను బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే బ్రెయిన్ లో గాల్లోనే మర్చిపోదు. పర్ డేకి ఎంత రాసారా? ఎంత వచ్చింది డేకి? ఎంత డేలో ఇప్పుడు ఒక 8 to 10 hours వర్క్ చేస్తున్నానంటే బై హవర్స్ కూడా రాయండి. ఇప్పుడు డేకి 10,000 రూపీస్ వచ్చిందంటే హవర్ కి 1,000 రూపీస్. డేకి 20,000 రూపీస్ వచ్చిందంటే హవర్ కి 2,000 రూపీస్. డివైడ్ బై 10 చేయండి. దిస్ డిఫైన్ యర్ హవర్ వాల్యూ. మీరు ఒక గంట సేపు కస్టమర్ స్పెండ్ చేస్తున్నారంటే మీరు 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్పెండ్ చేస్తున్నట్టు కాదు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ది అదర్ సైడ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకు ఎంత వచ్చింది నెంబర్? ఎంత వచ్చింది నెంబర్? ఎంత వచ్చింది హవర్ కి నెంబర్? ఎంత వచ్చింది? 400, 300, 3,000, 3,000. వెరీ గుడ్. ఇంకా 1,200. ఓకే, చాలా తక్కువ గోల్ పెట్టుకున్నారు. ఇంకా మిగతా అందరికి రావట్లేదా? మ్యాచ్ రావట్లేదా? హెల్ప్ చేయమంటారా? ప్లీజ్ వెరీ క్విక్. 3,000. ఓకే, వెరీ గుడ్. ఇంకా 4,000, 3,000, 3,300. ఓకే, డన్. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. మన గోల్ ఏంటి? క్లారిటీ ఉందా? క్లియర్? అందరు క్లియర్ అని చెప్పండి. క్లియర్? డే గోల్ ఏంటి క్లియర్ ఉందా? అవర్ గోల్ క్లియర్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనకి క్లారిటీ ఉంది, మనం ఎంత సంపాదించిన క్లారిటీ ఉంది, ఏం చేయాలో క్లారిటీ ఉంది. ఏం చేయాలో క్లారిటీ లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నామా, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి? మనం ఏదైతే డిజైన్ నెంబర్ పెట్టుకున్నామో, డిజైన్ గోల్ పెట్టుకున్నామో, డైలీ గోల్ ఎంత, మంత్లీ గోల్ ఎంత, లైవ్లీ గోల్ ఎంత అని అచీవ్ చేయాలి. అది మన అల్టిమేట్ టార్గెట్. క్లియర్? క్లియర్ గా అందరికి క్లారిటీ ఉందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనుకున్నా, ఏది బిజినెస్ చేద్దాం అనుకో. రియల్ ఎస్టేట్ ఇప్పుడు అందరికీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అమ్ముతున్నామా? ఒక రోల్ ప్లే కేస్ స్టడీ తీసుకున్నా, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. హూ ఈస్ యువర్ కస్టమర్? హూ ఈస్ యువర్ కస్టమర్? ఐ వాంట్ వెరీ గుడ్ ఆన్సర్, వెరీ స్పెసిఫిక్ ఆన్సర్. హూ ఈస్ యువర్ కస్టమర్? అందరు నా కస్టమర్స్ అంటే బ్లంట్, అందరు మీ కస్టమర్స్ కానే కాదు. హూ ఈస్ యువర్ కస్టమర్స్? రాయండి, క్లియర్ గా, క్లియర్ గా రాయండి. క్లారిటీ చెప్పడం కాదు, క్లారిటీ. హూ ఈస్ యువర్ కస్టమర్? ఆయన ఏజ్ గ్రూప్ ఏంటి? ఆయనకి ఏమి ఇష్టం ఉంటుంది? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎవరు? హూ ఈస్ యువర్ కస్టమర్? సైడ్ పాయింట్ రాసుకో. హూ ఈస్ యువర్ కస్టమర్? హూ ఈస్ మై కస్టమర్? క్వశ్చన్ మార్క్. పాయింట్స్ లాగా చెప్తుంటాను. ఫస్ట్, ఆయన ఏ ఏజ్ గ్రూప్ లో ఉంటాడు? ఆయన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఆయన ఏ ఏజ్ గ్రూప్ లో ఉంటాడు? ఫస్ట్ క్వశ్చన్, ఏ ఏజ్ గ్రూప్? ఇప్పుడు డిసిషన్ మేకర్ ఎవరు? ఫ్యామిలీకి డిసిషన్ మేకర్ ఎవరు ఉంటారు? ఫాదర్. ఫాదర్ యొక్క ఏజ్ గ్రూప్ ఏముండాలి? ఇప్పుడు మన ప్రోడక్ట్ ఒక 10 లక్షల రూపాయల ప్రోడక్ట్ అమ్ముదాం అనుకున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పేయింగ్ కేపబిలిటీ ఎంత ఉండాలి? నెలకి 50,000 ఇన్కమ్ వచ్చినట్టు ఉండాలో, 60,000 ఇన్కమ్ వచ్చినట్టు ఉండాలో. వాట్ ఈస్ దిస్? మీ కస్టమర్ ఎవరు? ఫస్ట్ మన క్లారిటీ లేకపోతే మాత్రం మనం ఎట్లా అంటే మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు బస్ ఎక్కేసి ఎక్కడికి పోవాలో తెలియదు. మన డెస్టినేషన్ మన క్లారిటీ లేకపోతే, మన గోల్ అనేది క్లారిటీ ఉంది, డబ్బులు సంపాదించాలని క్లారిటీ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలని క్లారిటీ లేకపోతే ఎట్లా? ఎవరు? సరే, ఇంకా సింప్లిఫై చేస్తా. మీ కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి? మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఏం లేదు. మీ కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్ ఏంటి? కస్టమర్ దేని గురించి ట్రబుల్లో ఉన్నాడు? దేని గురించి? ఒక మంచి లైన్ ఉంటుంది, సేవింగ్ మనీ ఈజ్ నాట్ మేకింగ్ మనీ, బట్ మేనేజింగ్ మనీ ఈజ్ మేకింగ్ మనీ. మీరు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు, ఆల్సో మేకింగ్ మనీ. యూఆర్ సేవింగ్, అన్నెసరీ ఖర్చు చేయకుండా సేవ్ చేస్తున్నారు. బట్ ఎంత గొప్ప మనం తీసుకున్నాడు బిల్ గేట్స్ అనుకోనండి, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, ఎవరైనా, ఎంతో మంది బుక్స్ చదవండి, సెలబ్రిటీస్ అనుకోండి, హీరోలు అనుకోండి, హీరోయిన్ అనుకోండి, ఎవరైనా కూడా
లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్టార్ట్ ఇన్ బిజినెస్, స్ట్రగ్లింగ్ స్టేజ్ అంట. ఫస్ట్ స్టేజ్ ఎనీ బిజినెస్ లో చూసుకొని ఫస్ట్ స్టేజ్ స్ట్రగ్లింగ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే గ్రోత్ స్టేజ్ అంట. గ్రోత్ మీరు ఏంటంటే ఎట్లా చేసి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని గ్రోత్ స్టేజ్ లో ఉంటారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి స్కేలింగ్ స్టేజ్. స్కేలింగ్ ఇప్పుడు మీరు ₹1,00,00,000 చేస్తున్న బిజినెస్ ని ఇంకొక బ్రాంచ్ పెడతారు, ఇంకో ₹1,00,00,000 సంపాదిస్తారు, ఇంకో బ్రాంచ్ పెడతారు, ఇంకో ₹1,00,00,000 సంపాదిస్తారు. దిస్ ఇస్ వాట్ యు డూ ఈస్ కాల్డ్ మేనేజింగ్ యువర్ మనీ. మీ డబ్బులు యాజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆల్సో, యాజ్ అ కన్సల్టెంట్ అనుకోండి, యాజ్ సేల్స్ గా అనుకోండి, యు ఆర్ హెల్పింగ్ సమ్వన్ టు మేనేజ్ దేర్ మనీ. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్. ప్రతి ఒక్కరు ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడం అనుకున్నారు, ప్రతి ఒక్కరు ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఇప్పుడే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ మీరు ఇచ్చే సొల్యూషన్ తోని సాల్వ్ చేస్తున్నారు. మీరు వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేస్తున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, సే ఎస్. క్యాటలిస్ట్ ఇన్ దేర్ లైఫ్. మీరు వాళ్ళ జర్నీని స్పీడప్ చేస్తున్నారు. యు ఆర్ ఎ వాల్యూ క్రియేటర్ ఇన్ దేర్ లైఫ్. మీరు వాళ్ళ జీవితాల్లో ఒక వాల్యూని అందిస్తున్నారు. ఓకే, కస్టమర్ ఈ స్టేజ్ లో ఉన్నారు, మీరు జాయిన్ అయిన తర్వాత ఈ స్టేజ్ కి వెళ్ళిపోతారు. ఎక్కడికి మై పాయింట్, కస్టమర్ ఇక్కడ ఉన్నాడు, మీ అడ్వైస్ తీసుకొని, మీరు ఇచ్చిన గైడెన్స్ తీసుకొని, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ తీసుకొని, మీరు ఇచ్చిన సొల్యూషన్ తీసుకొని, హీ విల్ గో టు దిస్ స్టేజ్. హీ విల్ నో బెటర్ అండ్ బెటర్ గా అతని డబ్బుని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని నేర్చుకుంటాడు. ఎస్ అను. ఇప్పుడు మనం క్లయింట్ తెచ్చుకోవాలి ఏంటి అంటే, వాట్ ఆర్ ద పెయిన్ పాయింట్స్ యు ఆర్ సాల్వింగ్ ఇన్ కస్టమర్ లైఫ్. మీరందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వర్స్ ఒప్పుకుంటారు. ఒప్పుకోరా? మీరు బిజినెస్ చేస్తున్నారంటే బై డిఫాల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్స్. ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారు, ఫ్రీ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు మీరు ఒక టైం పెడుతున్నారు. దర్ ఇస్ నథింగ్ కాల్ జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు రియల్ ఎస్టేట్ లో కూడా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయట్లేదు. యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. మీరు ఇంతమంది చెప్పారు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గంటకి ₹3,400 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 1 hour సెషన్ ఇన్వెస్ట్ ఇంటున్నారు అంటే యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం ఈక్వల్ టు మనీ. టైం ఈక్వల్ టు మనీ అని చెప్పి మీరు ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేసుకుంటారో, ఒక కస్టమర్ తోని టైం స్పెండ్ చేసినప్పుడు కూడా యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ₹3,200. But you are not getting a sale, you are losing it. And sales job is not called as a sales job. Sales job is a rejection job. Sales job rejection job అండి. మీరు 10 మంది దగ్గరికి వెళ్తే 9 మంది తెలిసే నో. మైండ్ సెట్ లో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడే మనం ఫీల్ అవుతాం. డే 1 రోజు రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ చేస్తాం, కన్సల్టెంట్ లో స్టార్ట్ చేస్తాం. డే 1 రోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను ఇంత మంచిగా చెప్పాను. ఎవరైనా వాళ్ళ కస్టమర్ ఎవరైనా చెప్పగలుగుతారా? మీ కస్టమర్ ఎవరు అని చెప్పి చెప్పగలుగుతారా? ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, కస్టమర్ పెయిన్ పాయింట్స్ మీరు ఏం సాల్వ్ చేస్తున్నారు, ఎవరు ఏంటి అని చెప్పాను. మీ కస్టమర్ ఎవరో కూడా మీకు తెలియదు. కస్టమర్ ఎవరో కూడా తెలియకపోతే ఏం బిజినెస్ చేస్తారు చెప్పండి? డోంట్ టేక్ మీ రాంగ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, ఇఫ్ యూ హ్యావ్ స్పెసిఫిక్, ఎంత స్పెసిఫిక్ ఉంటే అంత టెరిఫిక్ గా మీరు బిజినెస్ చేస్తారు. ఎంత క్లియర్ గా ఉంటే అంత క్లియర్ గా మీకు విజన్ అనేది కనబడుతుంది. ఎంత క్లియర్ గా మీరు ఏం చేయాలో మీకు ఐడియా ఉంటే మీరు ఎక్కడ, ఇట్స్ లైక్ సింపుల్. నేను ఏం చెప్పాను, యు ఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ సొల్యూషన్ ఇన్ సమ్వన్స్ లైఫ్. మీరు కస్టమర్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, ఎవరో ఒకరు కస్టమర్ గానీ ఒక పర్సన్ గానీ ప్రాబ్లమ్ లో ఉన్నాడు, మీరు ఒక సొల్యూషన్ ఇస్తున్నారు అతను. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ దగ్గర సొల్యూషన్ ఉంది, మీ దగ్గర అందరి దగ్గర సొల్యూషన్ ఉంది. అందరి దగ్గర టీ హోమ్స్ ఆపర్చునిటీ ఉంది, వేరే కంపెనీ ఆపర్చునిటీ ఉంది, లేదా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర సొల్యూషన్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు సెల్, whom to sell, when to sell, all these things, who to sell, how to sell, what is the point of doing it? ఎవరికి అమ్మాలో తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు. ఎలా అమ్మాలో తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అందరు నేను ఎక్కడ పోయినా కూడా నేను సేల్స్ బాగా చేస్తాను సార్, అందరికి మాట్లాడతాను, మోటివేట్ చేస్తాను, అమ్మేస్తాను అని అందరు చెప్తుంటారు. ఎక్కడ అమ్మాలో, ఎవరికి అమ్మాలో, ఎంత రేట్ అమ్మాలో తెలియకపోతే, మనం చేసే దాంట్లో, చేసే పనిలో మనకి కూడా క్లారిటీ లేకపోతే మనం 100% ఇవ్వలేము, చేయలేము. ఇట్స్ లైక్ ఇది కంప్లీట్ ఏంటంటే ఒక బ్లూ ప్రింట్. మీరు రియల్ ఎస్టేట్ లో కానివ్వండి, ఎనీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ నో హూ ఈజ్ యువర్ కస్టమర్. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్, నా కస్టమర్ ఎవరు, కస్టమర్ కి ఏం నచ్చుతుంది, కస్టమర్ బిహేవియర్ ఏంటి, కస్టమర్ ఎట్లా ఆలోచిస్తాడు, కస్టమర్ కి ఏది ఇష్టం, కస్టమర్ కి ఏది ఇష్టం లేదు, కస్టమర్ ఎక్కడ వెనకడిగేస్తాడు. తర్వాత ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ క్లియర్ వచ్చిందా, ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు రాయండి, కస్టమర్ యొక్క ఏజ్ గ్రూప్ ఏంటి రాయండి. సింప్లిఫై చేస్తాను, ప్రతి చిన్న చిన్న థింగ్స్ కూడా సింప్లిఫై చేస్తాను. నా కస్టమర్ ఎవరైనా క్లారిటీ తెచ్చుకోవడానికి, కస్టమర్ ఏజ్ గ్రూప్ లో ఉంటాడు రాయండి. కస్టమర్ యొక్క ఏజ్ లో 30 years ఉంటాడా, 35 years ఉంటాడా, 30 years నుంచి 45 years మధ్యలో ఉంటాడా, 30 years 25 years నుంచి. ఇప్పుడు ఏమైపోతుంది, సాఫ్ట్వేర్ దాంట్లో చాలా మందికి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి వెంటనే. నార్మల్ గా యావరేజ్ పే స్కేల్ కూడా పెరిగింది. పీపుల్ ఆర్ గెటింగ్ 30,000, 40,000 ఈజీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ యొక్క ఏజ్ గ్రూప్ ఏంటి, ఫస్ట్ పాయింట్. సెకండ్, కస్టమర్ మేలా ఫీమేలా.
జెండర్ ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ బోత్ అయితే మేల్ అండ్ ఫీమేల్ బోత్ రాయండి. నెక్స్ట్ కస్టమర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ప్రొఫెషన్ లో చాలా రకాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ పర్సన్ అవ్వచ్చు, ఎనీథింగ్. వాళ్ళకి ఒక రైస్ మిల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక బస్ డిపో ఉండొచ్చు, బుక్ డిపో ఉండొచ్చు, లేకపోతే 4-5 years ఆస్తి సంపాదిస్తూ చిప్స్ చేసే బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు. కస్టమర్స్ ఎవరు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి రాయండి, ప్రొఫెషన్ ఏంటి రాయండి. వెరీ క్లియర్ ప్రొఫెషన్ రాయండి సార్. గుర్తు రాకుండా ఇన్ని ఐడియాలు ఇస్తున్నారు కదా, రాయండి. ప్రతి ఒక్కరు మీరు రాస్తేనే గుర్తుంటుంది, కంప్లీట్ ఒక బ్లూ ప్రింట్. కస్టమర్ యొక్క మనం గుణాలు ఏంటి, కస్టమర్ ఎవరు అని చెప్పి ఇంట్రోస్పెక్ట్ చేస్తున్నాం. కస్టమర్ ఎలా ఉంటాడు, కస్టమర్ యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కుంటున్నప్పుడు, లేదంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయమని చెప్తాను నార్మల్ గా. ఆ క్వశ్చన్స్ మీకు ముందే తెలుసుకోండి, నాకు తెలుసు అనుకోండి, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ఈజీగా రాస్తారు. క్వశ్చన్ తెలవకపోతే ఏం చేస్తారు, ఆలోచిస్తారు, మీకు వచ్చింది రాస్తారు, వదిలేస్తారు. క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేస్తారు. సో ఇప్పుడు నేను కస్టమర్ లీక్ చేస్తున్నాను. కస్టమర్ లీక్ చేస్తున్నప్పుడు కస్టమర్ గురించి రాయండి ఫస్ట్. వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి రాయండి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఆలోచించండి. కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ మంది ఎవరెవరు తీసుకుంటున్నారు, ఎవరెవరు మీ ఫ్రెండ్స్ లో తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకొని రాయండి. బిజినెస్ ఓనర్స్ అనుకోండి, స్టార్ట్అప్ ఓనర్స్ అనుకోండి, బిజినెస్ పీపుల్ అనుకోండి, ఎవరు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే అండి. దర్ ఇస్ నథింగ్ లైక్ నాకు ఈ కస్టమర్. డాక్టర్స్ ని మనం టార్గెట్ చేయవచ్చా, లేదంటే ఇంజనీరింగ్ పీపుల్ ని టార్గెట్ చేయవచ్చా, కంపెనీ ఓనర్స్ ని టార్గెట్ చేయ, రాయండి. రాస్తే మనకి ఏంటి అంటే, సరే ఇవాళ డే మొత్తంలో ఒక డాక్టర్ ని కలిసిన, ఒక ఇంజనీర్ ని కలిసిన, ఒక బైపీసీ పర్సన్ ని కలిసిన, లేదంటే ఎవరైనా కలిసిన ఫెయిల్ అయింది, రేపు ఒక స్కూల్ పర్సన్ ని కలుస్తా, లేకపోతే కాలేజీ పర్సన్ ని కలుస్తా, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ని కలుస్తా. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమై, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళ సామర్థ్యానికి తగినంత ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ పాయింట్ ఏంటంటే, మనము ఎవరిని కలుస్తున్నాము, వాళ్ళ లైఫ్ లో ఎటువంటి మార్పుని తీసుకురాగలుగుతున్నాము, మనకి క్లారిటీ లేకపోతే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి మనకి క్లారిటీ ఉంది. సో ఏమన్నా ఫస్ట్ పాయింట్స్ రాయండి అందరూ రాయండి. మీకు ఇంకా ప్రొఫెషనల్ పీపుల్ ఎవరు ఉంటారు రాయండి. ప్రొఫెషన్స్ రాయండి. ఎటువంటి ప్రొఫెషన్స్ ఉండొచ్చు, ట్రైనర్స్ ఉండొచ్చు, కోచెస్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఎటువంటి ప్రొఫెషన్ పీపుల్ రాయండి. ఎన్నో ప్రొఫెషన్స్ వాళ్ళు ఉంటారు. మీ చుట్టుపక్కల ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. కావాలంటే అందరం ఒక 1 minute టైం తీసుకొని రాయండి. డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఇక్కడ ఏంటి అంటే, మనము ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అన్ని ప్లాన్స్, ఒక 200 ప్లాన్స్ రాసుకుంటాం మేము. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఒక్క ప్లాన్, ఒకటే ప్రొఫెషన్, ఒక డాక్టర్స్ కి స్పెషలిస్ట్, స్పెషలైజేషన్ ఇస్ మోర్ టెరిఫింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక గుండె జబ్బు వచ్చింది, నేను ఎండి దగ్గరికి వెళ్తానా, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తానా? కార్డియాలజిస్ట్. ఎందుకు? స్పెసిఫిక్. ఇప్పుడు కార్డియాలజీ హార్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్పెసిఫిక్ తెలుసు కాబట్టి he gets more paid than MD. Yes or no? మనకు కూడా మన క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్, క్లారిటీ ఆఫ్ కస్టమర్ మనకి క్లియర్ గా ఉంది అంటే ఈజీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ చెప్తే నమ్ముతాడా, డాక్టర్ నేను చెప్తే నమ్ముతాడా? ఒక డాక్టర్ చెప్తే నమ్ముతాడా, నేను చెప్తే నమ్ముతాడా? డాక్టర్ చెప్తే నమ్ముతాడు. సింపుల్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బిజినెస్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, మీరు డాక్టర్స్ ని టార్గెట్ చేద్దాం అనుకున్నారు ఎగ్జాంపుల్. ఎందుకంటే డాక్టర్ దగ్గర చాలా మనీ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలని కూడా ఐడియా ఉంటుంది. వాళ్ళకి మీరు గైడెన్స్ ఇచ్చి బెస్ట్ వేగా బెస్ట్ రిటర్న్ వచ్చేది, అది గోల్డ్ లో చేస్తే బాగుంటుందా? అండ్ బీయింగ్ ఏ సేల్స్ పర్సన్, యూ షుడ్ ఆల్వేస్ బీ ఏ కన్సల్టెంట్, యూ షుడ్ నాట్ బి ఏ సేల్స్ పర్సన్. యూ లైక్ దిస్ పాయింట్. ఇన్ సేల్స్ జర్నీ ఆర్ మార్కెటింగ్ జర్నీ, యూ షుడ్ నాట్ బి ఏ సేల్స్ పర్సన్. యూ షుడ్ నాట్ ఎట్ ఆల్ సెల్. మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర లింక్ తీసుకోండి అని చెప్పి ఎప్పుడు సెల్ చేయొద్దు. యూ షుడ్ బి లైక్ ఏ కన్సల్టెంట్. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ పోయిన వెంటనే కడుపులో పోతుందని వెంటనే ఆపరేషన్ చేస్తాడా? ఏం చేస్తాడు? దేర్ ఆర్ 3 things that you do. ఫస్ట్ పోయిన వెంటనే ఎగ్జామిన్ చేస్తాడు రాష్ట్రం. ఇది కూడా బెస్ట్ సేల్స్ లెసన్ దట్ ఈ సేల్స్ పర్సన్ ఆర్ బిజినెస్ ఓనర్ దట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎ డాక్టర్. ఫస్ట్ ఏం చేస్తాడు, డాక్టర్ గారికి వెళ్ళాలంటే ఎగ్జామిన్ చేస్తాడు. నీకు ఎన్ని రోజులు జ్వరం ఉంది, 1-2 days నుంచి కడుపు వస్తుందా, ఏమైనా ఫాస్ట్ ఫుడ్ తిన్నావా, తిన్నది అరగలేదా, ఏమైనా టాబ్లెట్ తీసుకున్నావా, ఎగ్జామిన్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మనం కస్టమర్ తో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టు ఎగ్జామిన్. పోయిన వెంటనే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నేను సేల్స్ చేస్తా, ఇది అక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి కొనుక్కోండి ఎవరు కొనుక్కోండి. రియాలిటీ మాట్లాడుతున్నా. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, సేల్ చేస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఫస్ట్ కస్టమర్ ని మనం ఎగ్జామిన్ చేయాలి. ఈయన మన కస్టమర్ దాంట్లో ఉన్నాడా లేడా, ఫస్ట్ పాయింట్. ఈయన క్యాపబుల్ పెట్టగలుగుతారా లేడా, అప్పుడు మనము ఆయన చెప్పాలా లేదా అని డిసిషన్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ చేస్తాడు. సరే కడుపు నొప్పి ఉంది, క్వశ్చన్ తీసుకున్నాడు, అడిగిన తర్వాత ఏం చేస్తున్నాడు,
సరే ఒక ఎక్స్రే రాస్తాం, లేదు అంటే టెస్ట్ రాసిస్తున్నా, నేను టెస్ట్ రాసి చెప్పిన తర్వాత నేను ఏంటి అంటే ద బెస్ట్ ప్లాన్ చెప్తాను అని చెప్తాడు, అంతేనా? తర్వాత ఏం చేస్తాడు, అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇలా క్లియర్ విత్ మీ. బోర్ పడుతుందా? బోర్ పడుతుంటే చెప్పండి, ఆపుతాం, ఒక బ్రేక్ తీసుకుందాం కావాలని. ఇంకా నేను క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ అడిగినప్పుడు మళ్ళీ బోర్ పడుతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాడు, ఎగ్జామినేషన్ చేస్తున్నాడు, డయాగ్నోసిస్ చేస్తున్నాడు, తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సేమ్ వే నేను ఇప్పుడు ఒక పర్సన్ తో మాట్లాడుతున్నాను, పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనం వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. సో ఇప్పటిదాకా మీరు హూ ఈజ్ యువర్ కస్టమర్ అని రాసుకున్నారా? సరే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. హూ ఈజ్ యువర్ కస్టమర్ లో రాసుకున్నప్పుడు ప్రొఫెషన్స్ క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? ఏజ్ గ్రూప్ క్లారిటీ వచ్చిందా? వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏమి నచ్చుతుంది, ఏం నచ్చుతో రాయండి. వాళ్ళకి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫోర్స్ తో కూర్చోవచ్చు, కొంతమంది ఇష్టంతో కూర్చోవచ్చు, కొంతమంది అరే పోటీ వాళ్ళు అయిపోతే సర్టిఫికేట్ వస్తుంది కదా అని చెప్పి కూడా కూర్చోవచ్చు. కొంతమంది మొత్తం సెషన్ అయిపోయేసరికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన కన్ఫ్యూజన్ కోసం కూర్చోవచ్చు. ఎవరి యొక్క పర్పస్ అనేది వాళ్ళకి క్లియర్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ని మనం అర్థం చేసుకుని మనం కస్టమర్ లాగానే ఆలోచించాలి. మార్కెటింగ్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కస్టమర్ ని అర్థం చేసుకుని నువ్వే ఆ ప్లేస్ లో అంటే తీసుకుంటావా, తీసుకోవా, నువ్వే ఆ ప్లేస్ లో అంటే ఎన్ని రకాల క్వశ్చన్ అడుగుతావు. ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు, ఒక 100 రకాల క్వశ్చన్ అడుగుతాడు. 100 రకాల క్వశ్చన్స్ కి మన దగ్గర ఆన్సర్ ఉన్నాయి అనుకుందాం. మనం కాన్ఫిడెంట్ గా సెండ్ చేయగలుగుతామా, చేయగలమా? సింపుల్ రైట్. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏముందో తెలుసు మనకు ముందే. ఏ క్వశ్చన్ అడిగినా కూడా తిప్పి 10 ఆన్సర్ రాస్తాం. కస్టమర్ ఎన్ని రకాలు ఎన్ని క్వశ్చన్ అడిగినా కూడా అదే ఆన్సర్ రాస్తాం. కస్టమర్ కి ఆన్సర్ దొరికినప్పుడు సేల్ అయిపోతుంది. పాయింట్. కస్టమర్ కి ఆన్సర్ దొరికింది, మీరు అట్లా ఇట్లా ఏం చేసి ఏం మ్యాజిక్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అని చెప్పి చూపించినప్పుడు సేల్ ఇస్ డన్. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ విత్ మీ? yes అంటే yes చెప్పండి. yes or no? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫస్ట్ మనం కస్టమర్ అర్థం చేస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెక్నికల్ టర్మ్స్ లో ఏమంటామంటే ఐడియల్ కస్టమర్ అని అంటాం. ఐడియల్ కస్టమర్, నా యొక్క ఐడియల్ కస్టమర్ ఎవరు అంటే, నా యొక్క ఐడియల్ కస్టమర్ 30 years నుంచి 45 years ఏజ్ ఉండే అతను ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడో, లేదంటే బిజినెస్ రన్ చేస్తున్నాడో, లేదంటే సినిమా థియేటర్ రన్ చేస్తున్నాడో, ఏదో ఒక బిజినెస్ లో ఉన్నాడు, ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉన్నాడు, అతనికి కావాల్సినంత డబ్బులు సంపాదిస్తున్నాడు, అతని ఫ్యామిలీకి ఓన్ కూడా హీఈస్ లుకింగ్ ఫర్ అన్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఆర్ హీ వాంట్ టు మేక్ హిమ్, హీ వాంట్ టు బికమ్. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ కానీ, జాబ్ కానీ, లేదా ట్రైనింగ్స్ కానీ, సెషన్స్ కానీ ఎవరైనా కూడా ఎందుకు చేస్తారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ మేకింగ్. యాజ్ బీయింగ్ ఎ సేల్స్ పర్సన్ ఆర్ బీయింగ్ ఎ కన్సల్టెంట్ అను, కన్సల్టెంట్ ఏం చేస్తాడు, హీ విల్ సెల్ 2-3 products. మీరు టీ హోమ్స్ అమ్ముతారా, ఏది అమ్ముతారా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ట్రైంగ్ టు సెల్ సంథింగ్. యు ఆర్ సెల్లింగ్ ఈ ప్రాజెక్ట్ అమ్ముతారా, వేరే ప్రాజెక్ట్ అమ్ముతారా, మీ ఇష్టం. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటి, కస్టమర్ కి ఏ సొల్యూషన్ ఇస్తే బాగుంటది, మీరు చూసి ఆలోచించి ఆయనకి ఏది బాగుంటుందో సజెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఒక డాక్టరే. యు గెట్ మై పాయింట్? యు ఆర్ ఎ డాక్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. డాక్టర్ ఆ డాక్టర్ కాదు. ఈ డాక్టర్ ఏం చేయాలంటే కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు, మీకున్న ఎక్స్పీరియన్స్ తోని, మీకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ తోని, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పర్టీస్, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మీకున్న ఎక్స్పర్టీస్ తోని, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాని ఎక్స్పర్టీస్ తోని యు ఆర్ హెల్పింగ్ హిమ్ టు చూస్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్ ఏది బెస్ట్ అని చెప్పి మీరు రికమెండ్ చేస్తున్నారు అంతే. కస్టమర్ సేల్ తీసుకోవాలా, డిసిషన్ తీసుకోవాలా లేదా అని కస్టమర్ మీద డిపెండ్ అయిపోతుంది, మన మీద డిపెండ్ అయిపోతుంది. మనం కస్టమర్ ని మోటివేట్ చేస్తామా, కస్టమర్ కి ఇంట్రెస్ట్ రప్పిస్తామా, కస్టమర్ కి మార్కెట్ లో ఏది కంపెనీ చేసుకున్నా ఇదే కంపెనీ బెస్ట్ అని ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత నీట్ గా, ఎంత క్లియర్ గా, ఎంత క్లారిటీగా చెప్తామో అనేది మన చేతిలో డిపెండ్ అవుతుంది. యాక్షన్ తీసుకునేదంతా కస్టమర్ చేతిలో డిపెండ్ అవుతుంది. అండ్ కస్టమర్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఐడియల్ కస్టమర్ లో ఇంకోటి ఏంటంటే ఆయన బిహేవియర్ ఏంటి కూడా రాసుకోవాలి. ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదు. ఎందుకు అంటే పీపుల్ బై విత్ ఇమోషన్స్, నాట్ విత్ లాజిక్స్. ఒక సేల్ ఎప్పుడైతుందంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెలింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాము, డాక్టర్ టాపిక్ తీసుకొచ్చాడు, డాక్టర్ కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్ అనుకుందాం. నేను మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర బిజినెస్ ఓనర్స్ ఎంతో మంది ఉన్నారు. నేను స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, డాక్టర్ గారు బాగున్నారా, మీకు ఈ డాక్టర్ తెలుసా, నాకు ఈ డాక్టర్ కస్టమర్ ఉన్నాడు, ఈయన కూడా కార్డియాలజీ చేస్తాడు, ఈ డాక్టర్ కార్డియాలజిస్ట్ అతను నాకు 2 years ముందు ఇన్వెస్ట్ చేశాడు, 2 years ముందు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రైస్ 3,000-4,000 రూపీస్ ఉంటే ప్రీ లాంచ్ లో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత జస్ట్ 1 year లో అతని ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయింది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర డాక్టర్ స్టోరీ చెప్పాను. డాక్టర్ దగ్గర ఏం చెప్పాను, డాక్టర్ స్టోరీ. డాక్టర్ స్టోరీ లేనప్పుడు కొన్నిసార్లు ఏంటంటే
If you don't have stories, create a story. If you don't have story, create a story. ఏపీ తెలంగాణలో ఏం లేదనుకున్న ఒక 10,000 డాక్టర్లు ఉంటారు. ఎవరి పేరు ఏముంది, ఏ డాక్టర్ అని ఏం తెలుసు అని కూడా డాక్టర్ స్టోరీ చెప్పినప్పుడు కరెంట్ అవుతారు. డాక్టర్కి వెళ్ళి పోలీస్ స్టోరీ చెప్తే కరెంట్ అవుతారా? ఎక్కడికి మై పాయింట్. సో ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళినా ఏం చెప్పాలో కూడా క్లారిటీ ఉంది. ఐడియల్ కస్టమర్ ఇది ఎట్లా క్లారిటీ వస్తుంది మనకి? మనం డాక్టర్ లాగా ఆలోచిస్తేనే క్లారిటీ వస్తుంది. డాక్టర్ యొక్క బిహేవియర్ ఏంటి? డాక్టర్ పేషెంట్ గా ఉంటాడు. డాక్టర్ వెళ్ళిపోయి నేను ఇట్లా అగ్రెసివ్ గా అగ్రెసివ్ మాట్లాడితే 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎట్లా కనిపిస్తాడు? డాక్టర్ మనకి ఎలా అనిపిస్తాడు? కళ్ళు మూసుకొని అవుతారు అందరూ. డాక్టర్ ఎట్లా అనిపిస్తాడు? ఇన్నోసెంట్ గా అనిపిస్తాడు, సైలెంట్ గా అనిపిస్తాడు, కామ్ గా అనిపిస్తాడు, పొలైట్ గా అనిపిస్తాడు, డిగ్నిఫైడ్ గా అనిపిస్తాడు. ఎప్పుడు వైట్ కోట్ వేసుకుంటాడు. వైట్ ఈస్ ద కలర్ ఆఫ్ సింబల్. కలర్ సైకాలజీ అని కూడా ఉంటుంది, తెలుసా మీకు? ఐడియా ఉంది? కలర్ సైకాలజీ మీరు గూగుల్ చేయండి. మీరు ఇప్పుడు టీ హౌస్ లో 3 కలర్ వాడారంటే ప్రతి కలర్ లో ఒక మీనింగ్ ఉంది. ప్రతి కలర్ లో ఒక మీనింగ్ ఉంది. ఎన్వీఆర్ లో బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఇది ఉంది కదా. బ్లూ వచ్చేసి ట్రస్ట్ కి, బిజినెస్ కి సింబల్. కలర్ ఆఫ్ బ్లూ అండ్ ట్రస్ట్. ఆర్ వచ్చేసి గ్రీన్ ఉందా? గ్రీన్ అనేది ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబిలిటీ. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మీ దాంట్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చెప్తారు కదా, ఏంటంటే ఇంకా ప్లాంట్ ఏరియా ఓపెన్ చేసి పెడుతున్నాం, గ్రీన్ స్కూల్ ఓపెన్ చేసి పెడుతున్నాం. గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ. రెడ్ స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్, వైబ్రెన్స్. రెడ్ కొమ్మ కలర్ రెడ్ ఉంటుంది చూడండి. ఆరెంజ్ కలర్ ఫుడ్ లోనే ఉంటుంది. ఎప్పుడైనా బ్లాక్ కలర్ లో హాస్పిటల్ లో ఎప్పుడైనా చూసారా? బ్లాక్ కలర్ లో. బ్లాక్ అంటే నెగిటివ్ అని చూపిస్తుంటారు. ప్రతి దానికి కూడా, ప్రతి కలర్ కి ఈ షేప్ ఎట్లా ఉంది, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతిదీ మార్కెటింగ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ దగ్గర మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఆలోచించిన తర్వాత డాక్టర్ ఎట్లా ఏ క్వశ్చన్ అడగొచ్చు మీకు ముందే ఐడియా ఉంది. అది ఎట్లా ఐడియా వస్తుంది? మీరు డాక్టర్ ఆలోచిస్తే ఫస్ట్, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు, నేను డాక్టర్ చైర్ లో కూర్చొని ఆలోచించండి. డాక్టర్ చైర్ లో కూర్చుంటే ఇప్పుడు ఏం చేస్తారు? అయినా మీరు ఫస్ట్ పాయింట్, సార్ మీరు ఏమైనా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? మీరు ఏమైనా ఫైనాన్షియల్ డిసిషన్ చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ వెళ్ళినప్పుడు డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు కదా. సరే, దాంట్లో అనేక ఒక పాయింట్ చెప్తాం. ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు. బ్లండ్ చెప్తున్నా, ఇవాళ ఏమేమి రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవ్వడం ఈజీ. చాలా మంది ఏంటంటే ఒక ఫేస్బుక్ పోస్ట్ చూసి వచ్చేస్తారు, యూట్యూబ్ వీడియో చూసి వచ్చేస్తారు, ఎట్లా వచ్చేస్తారు. ఏదో జాబ్ ఆపర్చునిటీ, జాబ్ లేదు అంటే జాబ్ రియల్ ఎస్టేట్ లో జాయిన్ అయిపోతుంది. నువ్వు ఎట్లా జాయిన్ చేస్తున్నావు? ఎంతమంది అంటే నేను కాంపిటీషన్ చెప్తున్నాను. ఎన్నో 100 మంది ఉండొచ్చు, 1000 మంది. టీ హౌస్ లో 40,000-50,000 వేల మంది ఏజెంట్లు ఉండొచ్చు. అందులో యాక్టివ్ పనిచేసే వాళ్ళు 2,000-3,000 ఉండొచ్చు. ట్రాఫిక్ సినారీ. ఎవరైనా అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి చుట్టుపక్కల ఎన్నో విధాలుగా. అసలు మార్కెట్ లో ఒకటే థింగ్ ఏదైనా ఉంది అంటే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నీకు స్కిల్ ఉంది, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎవరి లైఫ్ లో అయినా వాల్యూ యాడ్ చేస్తున్నావు అని అంటే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఎంత స్కిల్ మీరు ఎంత నేర్చుకున్నావునా, నేను ఎంత చెప్పినా మీరు ఎంత నేర్చుకున్నావునా, ఒక ఐడియల్ కస్టమర్ రాసుకున్నారు, తర్వాత ఇంటికి పోయిన తర్వాత బుక్ పాటిస్తే ఏమైపోతుంది అంటే మీకు ఏం పని చేయదు. డాక్టర్ దగ్గర టాబ్లెట్ తీసుకున్నావు, టాబ్లెట్ వేసుకుంటే కదా పని చేస్తుంది. స్మార్ట్ వర్క్ చేయి. డైలీ 1% ఇంప్రూవ్ అయితే 1 year లో 365% ఇంప్రూవ్ అవుతాం. 1 year లో 365 times బెటర్ అవుతాం. 1% ఎక్కువ కూడా వద్దు. 1%. నేను 10 మందికి కాల్ చేస్తున్నా. ఎంతమంది మీ వాట్సాప్ స్టేటస్ వాడుకుంటారు? వాట్సాప్ స్టేటస్ ఎవరు వాడుకుంటారు? ఓన్లీ వాట్సాప్ స్టేటస్. సరే, వాట్సాప్ స్టేటస్ వాడుకొని ఏం చేస్తారు? ఓన్లీ పోస్టర్లు పెడతారు. దాంట్లో ప్రపంచం చాలా మారిపోయిందని చెప్పాను కదా. మీరు ఒక కస్టమర్ ని తెచ్చుకోవడం, ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ క్లారిటీ తెచ్చుకుంటే, కస్టమర్ ఇంకా బిహేవియర్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కస్టమర్ కి పిల్లలు ఉన్నారు. ఎప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళైతే మనం పోయినప్పుడు ఏం చెప్పొచ్చు? మీ పిల్లలకి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది, ఒక అసెట్ లాగా ఉంటుంది. అంతే మీరు అదే చెప్తారు కదా, మీ పిల్లల ఫ్యూచర్ లో బాగుంటుంది. మన పిల్లలు 10th క్లాస్ వెళ్తున్నాడు, లేదంటే పెళ్లికి వచ్చారు, పెళ్లి టైంకి వర్క్ వస్తుంది, ఇలాంటి డబ్బులు రిపేర్ అవుతుంది, లేదంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుందామని చూస్తున్నారు. ఇల్లు కొనుక్కోమని చూస్తుంటే ఇల్లు అనే ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ₹1 కోటి, ₹2 కోట్లు అయిపోయినాయి. నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, పోయి లోన్ తీసుకునే బదులు 10 లక్షలు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ లో ఈ ప్లాట్ లో పెట్టు, ఇంకొక 10 లక్షలు తీసుకుని ఇంకో ప్లాట్ లో పెట్టు. నువ్వు ఇల్లు కొనుక్కున్న మనిషికి 4 ప్లాట్లు అమ్మేస్తే నీ ఇంటి పైసలు వచ్చేస్తే నువ్వు కొనుక్కోవచ్చు. దేర్ స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. అంతేనా? కరెక్ట్ చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడు? ఎట్లా మీరు ఏం చేస్తారు? కస్టమర్ ని ఐడెంటిఫై చేసుకుంటే కస్టమర్ కి ఏం చెప్పాలో అది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నేను ఓన్లీ బిజినెస్ ఓనర్స్ చేస్తా అంటే మీ ఓన్లీ డిస్ట్రిక్ట్ లో, మీ ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్ లో బిజినెస్ ఓనర్స్ ఎంతమంది ఉంటారు? మీ ఏరియాలో డాక్టర్స్ ఎంతమంది ఉంటారు? మీ ఏరియాలో లాయర్స్ ఎంతమంది ఉంటారు? మీ ఏరియాలో టీచర్స్ ఎంతమంది ఉంటారు? అండ్ ఒక 2-3 టీచర్స్ సెల్ చేయడం కష్టం అయిపోతుంది.
ముగ్గురికి సెండ్ చేసిన తర్వాత నాలుగో అతనికి సెండ్ చేయడం ఈజీగా కష్టమా? ఎందుకేసి మీకు అంత క్వశ్చన్ పేపర్ తెలుసు అంతేనా? టీచర్ దగ్గర పోయినప్పుడు ఏమేమి పడుతున్నా మొత్తం తెలుసు. అండ్ నేను సేల్స్ లో ఫస్ట్ థింగ్ చెప్పిన, సేల్స్ జాబ్ మీద నాట్ ఏ సేల్స్ జాబ్ మీద రిజెక్షన్ జాబ్. యు ఆర్ లర్నింగ్ 9 ways how to not rejected in the next day.